కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్ లక్ష్మీనారాయణ నగర్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను స్కూల్ హెడ్ బాయ్స్ మార్చ్ పాస్ నిర్వహించి స్వాగతం పలికారు. స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ చేసుకుంటూ ముందుకు సాగగా అతిథులు వారి వెంట వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు విశిష్ట అతిథిగాను, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రాఘవేంద్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, ఏజీఎం రాఘవేంద్రరావులు ప్రసంగించారు. అనంతరం చిన్నాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎండ్డి హెడ్ అర్చన, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, రామతులసి, సపూరా, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది తెలుగు వారికే పెద్ద గౌరవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు వారికే పెద్ద గౌరవం చెప్పాలంటే. అంటే ఈ విద్యా సంస్థ నడుపుతున్న విధానాన్ని బట్టి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో పెడితేనే చాలా కష్టం. ఆ ఒక రాష్ట్రం నుంచి 24 రాష్ట్రాల్లో పెట్టారంటే ఇది గొప్ప. ఎంత అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారో ఈ సంస్థ నడుపుతున్నటువంటి నారాయణ గారిని కూడా ఈ సభ ద్వారా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు 5 లక్షల మంది చదువుతున్నారు. అదేవిధంగా చూసినట్టే ఈ సంస్థలో 56,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అది కూడా ఈరోజు ప్రభుత్వం పరంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా విద్యని ఒక వ్యాపారంగా కాకుండా విద్యా సంస్థల్ని మనం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కానీ నారాయణ స్కూల్లో చూశాను, ఏదో గొప్పగా చెప్పడం కాదు, ఎవరైనా కొంతమంది ఇబ్బందులు కలిగిన విద్యార్థులు ఉంటే వాళ్ళ ఫీజుల విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ, రాజకీయంగా పొలిటికల్గా మేము ఉన్నాం కాబట్టి మా దగ్గరికి ఎంతోమంది వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్తే అడిగిన వెంటనే హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది నారాయణ సంస్థ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కూడా చూపిస్తున్నాం. అది కూడా నేను చాలా సంతోషిస్తూ ఉంటాం. అంటే అందరూ ఒకలాగా ఉంటారు. ఈరోజు కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ముందు జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ వ్యాపారం బాగోపడడం, లేకపోతే ఆయనకి సరైన ఆదాయాలు లేకపోవడం, లాస్ట్కి వచ్చి ఇబ్బంది పడి విద్యార్థిని చదివించలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొంతమందికి సహాయం చేసి చదివించిన విధానం కూడా ఎంతో మందిని అవకాశాలు కల్పించినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున బహుశా ప్రపంచంలో చాలా కొద్ది విద్యా సంస్థలు ఉంటాయి ఇంత గొప్పగా విద్యని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు. అటువంటి నారాయణ విద్యా సంస్థలు ఇన్ని లక్షల మందికి మంచి చదువుని అందించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఎన్నో విద్యా సంస్థలకు యానివర్సరీస్ కానీ ఇతర కార్యక్రమాలకు కానీ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. నారాయణ విద్యా సంస్థలకు మొదటిసారి నేను రావడం జరిగింది. ఈ యొక్క కార్యకలాపాలను విన్నప్పుడు కేవలము విద్యను మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో కోకరికులర్ యాక్టివిటీస్లోను, స్పోర్ట్స్లోను కూడా పిల్లలను తీర్చిదిద్దడం చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎందుకనంటే చదువు కేవలము విజ్ఞానాన్ని అందించడమే కాకుండా వారిలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటటువంటి కార్యక్రమం. మ్యాన్ మేకింగ్ ప్రాసెస్. బిడ్డల్ని సమాజానికి ఉపయోగపడేటటువంటి మంచి పౌరులుగా, విజ్ఞానవంతులుగా, సంస్కారవంతులుగా చేసేటటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తుందని నేను భావిస్తున్నాను. మరి కొన్ని దశాబ్దాల క్రితం నారాయణ గారి మనసులో నుంచి, హృదయంలో నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన ఇన్ని లక్షల మందికి మంచి చదువుని అందించడానికి చేస్తున్నటువంటి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. స్కూల్లో సిడిఎఫ్ మెయిన్స్, అడ్వాన్స్ ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నాయో, మనకి ఆంధ్రప్రదేశ్లో 167 బ్రాంచెస్ ఉంటే కాకినాడలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బిలో 10 పొజిషన్లో ఉంటాం.
అంటే 167 బ్రాంచెస్లో బిలో 10. దానికి అన్నిటికీ కారణం ఏంటంటే ఆల్ ఇండియా ఎవరైతే ఉన్నదో వాళ్ళు కరికులం డిజైన్ చేయడం, దాన్ని జోనల్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపాల్స్, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఇదే కాదండి, పర్టికులర్గా కో కరికులర్ యాక్టివిటీస్ మా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో MOC మాస్టర్ డేటా కాంటెస్ట్, మన్ మోడల్ యునైటెడ్ నేషన్, స్పెల్బీ, క్విజ్ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా MOC కండక్ట్ చేసాం. ఈ పిల్లలు ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ తోటి అద్భుతంగా చెప్తే దానికి జడ్జెస్ కింద కొంతమందిని పిలిపిస్తే వాళ్ళు గెస్ చేయలేకపోయేది ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి అనేది. ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేసేది మీ పిల్లలు. మీరు కూడా చాలామంది దానికి అటెండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితోటి ఈ కిడ్స్లో కూడా కహానీ అంక కావాలని ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. The yearly updates of activities like storytelling, sensory, master chef, we take the modesty to say that we did our best to do as we had planned, and we are proud of our students and teachers who strive hard to reach beyond expectations. We have focused on the holistic development of the students. You don't have to be great to start, but you have to start to be great. Achieving academic excellence is at the heart of endeavor of all the educators and academic institutions in giving NTOP, CDF, JEE exams. We are proud to acknowledge that we have good result and achievement in academics, co-curricular, extracurricular activities throughout the sessions. I proudly place before you the achievement of our students and progress of our school.